మనచోరి విహారిణి పార్థసారథి రూపం ఇలా కూడా నారాయణాయ స్వామి నారాయణాయ స్మహే వాసుదేవాయ ధీమహి నారాయణాయ స్వామి సమస్త సుఖినో సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు హరి ఓం శ్రీ ప్రతాప్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీత ఓం पूर्णमेवावशिष्यते ओम पूर्णस्य पूर्णमादान्ते शान्ति शान्तिः ओम तत्सत् ఈ రోజు అన్నవరం దేవస్థానానికి సంబంధించినటువంటి వారు గౌరవనీయులు మన ఈఓ గారు గోవిందరావు గారు నమస్కృత్య నరం చైవ నరోత్తమం అంటే నారాయణం నమస్కృత్య శ్రీమన్నారాయణ సంపూర్ణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి అంశాస్వరూపుడైనటువంటి ఆ నరోత్తముడైనటువంటి అర్జునుడికి కూడా నమస్కరిస్తున్నాను. దేవీం సరస్వతీ, మనకి వాక్కునిచ్చేటటువంటి తల్లి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. అంచేత ఆ సరస్వతీదేవికి కూడా నేను సాష్టాంగ ప్రణామం అర్పిస్తున్నాను. వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస మహర్షి మనకి కృష్ణ పరమాత్ముడు గీతోపదేశం మొట్టమొదటి వ్యాస మహర్షి రాసినప్పుడు జయము అని నామకరణం చేశాడండి. జయము జయము మహాభారత కావ్యం పేరు మొట్టమొదట ఆయన రాసినప్పుడు. మరి మహాభారతంగా ఎందుకు ఏర్పడిందండి అంటే జనమేజయ మహారాజు ఆ పరీక్ష భావాలు ఆలోచనలు ఆ గాథ యొక్క సవిస్తరంగా నువ్వు చెప్పగలుగుతావు అంటాడు. ఆ విధంగా ఇంకా వ్యాప్తి చెందిందండి జయం అనేటటువంటి విద్య ఒక అనేటటువంటి ప్రశ్న లేదండి. ఎవరైనా గురుస్థానం అంటే ఆ అనేటటువంటి మహా పండితోత్వం ఇంట్లో కూడా పండితులేనండి. సౌనక మహర్షి 10,000 మంది శిష్యులకి వ్యాపిస్తే నన్ను స్మరిస్తూ ఇంకా చెప్పు అంటాడు. ఆ విధంగా కూడా మహాభారతం విస్తృతమైందండి. 1,10,000 శ్లోకాలకు చేరుకుంది ఆ మహాభారతం. మరి భారతం అని ఎందుకు పేరు వచ్చింది? మేనక చేసుకుంటాడు దుష్యంత మహారాజే. వాళ్ళిద్దరికి పుట్టినటువంటి వాడే భరతుడు. ఈ చరిత్ర మనకి ఈ భగవద్గీత ఎప్పుడు చెబుతాడండి? కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. 7 అక్షోహిణులు పాండవులు, 11 అక్షోహిణులు కౌరవులు. వాళ్ళవి 18 అక్షోహిణులు పాల్గొంటూ ఉన్నాయి యుద్ధానికి. మధ్య భాగాన్ని తీసుకుని వెళ్ళు. నేను ఎవరెవరు సోదరులైనటువంటి దుర్యోధనాదులు, ఆ శల్యుడైనటువంటి మేనమామ, వీళ్ళందరూ కూడా అందరూ బంధువులే కనిపిస్తున్నారు. శత్రుపక్షంలో కూడా మిత్రపక్షంలో కూడా తన తరపున యుద్ధం చేసేవాళ్ళు సోదరులు, పితృతుల్యులు, గురు సమానులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎటు చూసిన బంధువర్గమే విశేషంగా ఉంది. ఒక్క మమతాలు, నువ్వు ప్రేమలో పనికిరావు, ద్వేషాలు పనికిరావు.